ప్రపంచ దేశాలలో పెద్దన్న అని చెప్పి విర్రవీగే దుర్మార్గుడైనటువంటి ట్రంప్కు ఇంత చిన్న దేశం ఇరాన్ అనేటువంటి చిన్న దేశం చుక్కలు చూపిస్తుంది, నిద్రపోనిస్తలేదు. ట్రంప్ నిన్న ఏమన్నాడంటే 48 గంటల్లో ఖచ్చితంగా మీరు హర్ముజ్ను తెరిచిపెట్టాలి, హర్ముజ్ జలసంధిని తెరిచేయాలని చెప్పి అల్టిమేటం జారీ చేసి వెరీ సీరియస్గా, లేకపోతే మేము విద్యుత్ కేంద్రాలను మొత్తం పేల్చేస్తామని చెప్పి ట్రంప్ వార్నింగే ఇచ్చేసింది డైరెక్ట్. అయితే అలా ఒకవేళ ట్రంప్ను ఇరాన్ హెచ్చరించే, ఒకవేళ నువ్వు ఇరాన్ జోలికి వచ్చి విద్యుత్ కేంద్రాలను కనుక నువ్వు పేల్చేస్తే మొత్తము హర్ముజ్ జలసంధిని మూసేస్తాం, ఫస్ట్ అల్టిమేటం. దాని తర్వాత ఏం చేసిందంటే ఇజ్రాయిల్పై క్షిపణులతో పెద్ద ఎత్తున దాడి చేసింది. ఇజ్రాయిల్ అమెరికా రెండు కలిపి ఇరాన్ను ఏమి పీకలేక ఏం చేయాలో అర్థం కాక నిన్న మొన్న ట్రంప్ ఏం చేయాలరా బాబు, అమెరికాలో మొత్తం వ్యతిరేకమైనటువంటి స్వరాలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ దుర్మార్గుడా, యుద్ధం ఆపు, ఫస్ట్ నేను ఎవరు చేయమన్నాడు, ఎందుకోసం చేస్తున్నావు, ఆపు అని చెప్పి అమెరికాలో పెద్ద ఎత్తున అల్లర్లు వేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ముందరికి వస్తూ ఉన్నారు. ట్రంప్ డౌన్ డౌన్ అంటూ ఉన్నారు. మానవత్వం ఉన్నారు, ప్రపంచంలో మొగ మీద కాకరి చూస్తూ ఉన్నారు, యుద్ధం చేసి ప్రాణాలు తీయొద్దని. కానీ ఇరాన్ అనే దేశం పెద్ద మెజార్టీ అంటే పెద్ద నేతలను, ముఖ్య నేతలను కోల్పోయినా రెండు దేశాలకు పట్టపగలు సుక్కలు చూపిస్తూ ఉంటే ప్రపంచ పెద్దన్న అనేటువంటి భారతదేశం ఏం చేయాలంటే పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు గప్పాలు కొట్టిన వీళ్ళు ఇరాన్ను చూసి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలో చూడండి. మనం ఏం చేస్తాం, పాకిస్తాన్ మీద చేయనికనే ట్రంప్తోనే ఆపించినాం మనం. ఎందుకంటే ప్రపంచ దేశంలో భారత్లో ఉన్నటువంటి ఆర్మీ శాతగాంది కాదు, భారతదేశ ప్రజలు శాతగాని వాళ్ళు, నిజాయితీ పరులు, నీతివంతులు, ఎక్కడ కూడా ఎవరికి భయపడరు. భారతదేశం గడ్డలో ఆ జీన్స్లో ఉంది పవర్. కానీ మోడీ యొక్క చాతగానితనం వల్ల, మోడీ అబద్ధాలతో అధికారంలోకి రావడం వల్ల, మోడీ ఇజ్రాయెల్తో కుమ్మక్క కావడం వల్ల, మోడీ ట్రంప్కు లొంగిపోవడం వల్ల ఈ దేశ పరిస్థితి దీనంగా తయారైంది. ఇరాను వనకట్లేదు, సచ్చిన ప్రాణం కాదు. రెండు దేశాలకు సుక్కలు చూపిస్తే మోడీకి నిద్ర పట్టని పని అయిపోయింది. ఎంత ఘోరం అంటే హర్ముజ్ జలసంధిని మొత్తం తెరవమని అల్టిమేటం ఇస్తే, నువ్వెవడరా, ఎవడు నువ్వు, నీ సంగతి చూస్తామని చెప్పారు. లేకపోతే మేము పేల్చేస్తామంటే నువ్వు ఒకవేళ వచ్చినావనుకో, నువ్వు పేల్చేస్తే మొత్తం మూసి పడేస్తాం. హర్ముజ్ జలసంధి మూసేసి నువ్వు పేల్చేసిన ఆయన్ని మొత్తం నిర్మించేయాలి ట్రంప్కు. నువ్వు మళ్ళీ కట్టి ఇవ్వకపోతే నీ సంగతి చూస్తామని చెప్పింది. ఎంబడే ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డది. ఏందది, ఏం ధైర్యం. ఈ ఇరాను బ్రిక్స్ దేశాలు అంటే మన భారతదేశంతో పాటు కొన్ని దేశాలు కలిసి ఉంటాయి. ఆ దేశాలతో పాటు ఇది కూడా ఇరాన్ మన దేశంలో ఉంది. సౌత్ ఆఫ్రికా కానీ, సౌదీ అరేబియా కానీ, చైనా కానీ, రష్యా కానీ, ఇండియా కానీ, ఇరాన్, ఇవన్నీ ఏంటంటే మన బ్రిక్స్ దేశాల్లో ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉండాలి, ఫారెన్ పాలసీని మెయింటైన్ చేయాలి. కానీ ఈ దెబ్బకు అసలు దిక్కుదోచక పరిస్థితిలో ఉన్నటువంటి రెండు దేశాలు, మేకపోతు గాంభీర్యం తప్ప ఏం లేదు. అయితే ప్రపంచ దేశాల పెద్దన్న అనుకొని ఏతుల పడ్డ అమెరికాకు ఇరాన్ ఒక్కటి సుక్కలు చూపిస్తుంది. అసలు ఇరాన్ దెబ్బకు అమెరికా ఇజ్జత్ పరువు మొత్తం పోయింది. అమెరికాకు లొంగిన మోడీ ఇక అయిపోయింది. ఇక అంధభక్తులు అయితే ఏం చేయాలనో అర్థం కాక నెత్తి గుబ్బా గుద్దుకుంటారు బూతులు. ఇక వాళ్ళు బూతులకే ఎగబడతారు కదా, తట్టుకోలేక కొంతమందికి అయితే పరిశాన్ ఉంది. బూతులు తప్ప వాళ్ళకి దిక్కు లేదు, ఆన్సర్ లేదు. కాబట్టి అందుకనే రాహుల్ గాంధీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ గ్రేటెస్ట్ లీడర్. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ దేశం దిస్ కంట్రీ విల్ గోయింగ్ టు బికమ్ ఏ యూనిట్ ఫస్ట్ అండ్ పీస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్. రాహుల్ గాంధీ కెన్ షో దట్ మచ్ డిఫరెన్స్ throughout the world can recognize because he is an educator. He learned so many since this 12 years, especially among the cunning ideas of the Modi. Thus the future will be fruitful. Rahul Gandhi will lead the country in the future. Thank you so much. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.